అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 102వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. శ్రీ ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ శ్రోతలందరికీ కూడా సాధారణంగా శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అంశానికి స్వాగతం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగిద్దాం. భక్తహార్ద తమోభేద భాను మగ్భాను సంతతి. అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం. భక్తుల యొక్క హృదయములో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించేటువంటి భాను సంతతి, సూర్య కిరణముల యొక్క పుంజము అమ్మవారు. అంటే సూర్య కిరణం ఒకటి పడితేనే కాంతి వల్ల చీకట్లు తొలగిపోతాయి. అలాంటిది మొత్తం సూర్య కాంతి కిరణములన్నీ ఒకే దగ్గర కేంద్రీకరింపబడి వచ్చాయి అనుకోండి, అసలు చీకటి అనే పదానికే అక్కడ స్థానం లేకుండా పోతుంది. అంతటి వెలుగు అవుతుంది. అంటే మన అజ్ఞానం, మన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానాన్ని అమ్మవారు అంత సులభంగా, అంత సంపూర్ణంగా తొలగిస్తుంది అన్నమాట. ఆమెని మనం ఏం చేయాలంటే జస్ట్ ఆశ్రయించాలి అంతే. ఒక్కసారి అమ్మ పాదాలు నమ్మితే అజ్ఞానం అనే చీకట్లు అలవోకగా తొలగించేస్తుంది ఆవిడ. అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది. జ్ఞానం పొందేటటువంటి మార్గాల్ని మనకి చూపిస్తుంది. ఆ జ్ఞానాన్ని అందించేటువంటి రిసోర్స్ పర్సన్స్ ని మన దగ్గరికి తీసుకొస్తుంది, లేదా మనకే వాళ్ళని కలిసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదేదో మ్యాజిక్ ఇంద్రజాలం కాదండి. ఇలా ఇలా అనేసి అమ్మవారు ఏంటంటే మొత్తం అంతా ఒకసారి మన మైండ్ లోకి అన్ని వచ్చేసి చేయడానికి సినిమాలో చూపిస్తుంది. అలా అవ్వదు. ఆవిడ మార్గాలను ఓపెన్ చేస్తుంది. మనకి సహాయకంగా ఎవరో మిగతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహాయపడేట్టు చేస్తుంది. అదే గురువులు అనుకోండి, ఇంకొంచెం మానసికంగా ఒక స్థాయిలో సాధనకి ఎదిగినట్లయితే నీ మనసులో ఉన్న సందర్భానికి, అనుమానానికి కరెక్ట్ గా నువ్వు పడకుండానే ఆన్సర్ చెప్పేటటువంటి గురువులు మన దగ్గరికి చేరుస్తుంది. ఇది అనుభవం ద్వారా తెలిసేటటువంటి విషయం. కాబట్టి అనుభవం ద్వారా తెలుసుకున్న వాళ్ళకే ఇది నిజం అనిపిస్తుంది. వింటే ఇది నిజంగా అనిపించదు, ట్రాష్ నాన్ సెన్స్ అనిపిస్తుంది ఇప్పుడు శాస్త్ర ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో. కానీ ఇది నిజం. సక్రమమైనటువంటి సంకల్పం పెట్టుకుని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునేటువంటి తపన పడేటువంటి భక్తులకు భగవంతుడు ఎలా సహాయం చేస్తాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో నీ సంకల్ప నిర్వహణకి ఎటువంటి వాళ్ళు అవసరమో వాళ్ళని నీ దగ్గరికి చేర్చడమో, లేదా నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించటమో యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాదు, ఆయన సంకల్పం నీ సంకల్పానికి తోడై ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. మనం అనుకుంటాం నేను తలుచుకున్నాను కాబట్టి అయిపోయిన అంతా నా తాలూకా ప్రతిభయే, నా తాలూకా గొప్పతనమే అని. అది మానవ సహజం. మరి ఇప్పుడు ఇది కలికాలం. మంత్రాలని, ఈ ఆధ్యాత్మికతని నమ్మేటటువంటి కాలం కాదు. అందువల్ల మనం ప్రాక్టికల్ గా ఎంత ఆలోచించినా ఒక్కొక్కసారి వైద్య శాస్త్రానికి, వైజ్ఞానిక శాస్త్రానికి కూడా అందనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి అవి ఎలా జరుగుతున్నాయండి అంటే అలా జరిగిపోయింది. మన ప్లేన్ క్రాష్ అయిపోయింది ఇండియాలోనే. టేకాఫ్ చేసిన వెంటనే ఓ బిల్డింగ్ లో పడిపోయింది, ఒక హాస్టల్ మీద. మీకు అందరికీ తెలుసు, న్యూస్ చదివే ఉంటారు. అంతమంది చనిపోగా ఫ్లైట్ లో ఒక్క వ్యక్తి మాత్రం, అదే ఫ్లైట్ లో ఉన్నవాడు బతికి చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలా జరిగిందండి ఇది? ఆయన అంటాడు, ఏం జరిగిందో నాకు తెలీదు, ఒక బ్లాస్ట్ జరిగింది, బస్ నేను బయటకు వచ్చాను. బ్లాస్ట్ జరిగితే బయటకు వచ్చేటటువంటి పేలిపోవాలి కానీ
మరి మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారండి? ఈయన ఎందుకు వచ్చేసాడండి? అంటే ఆయనకి అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆ రోజు ఆ ఫ్లైట్ లో ఉండకూడదు, కానీ ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, ఇలా పట్టుకొని ఆయన పక్కన పెట్టేశాడు అనమాట. అయితే మనం యాక్సిడెంటల్ అంటాం, వెరీ లక్కీ అంటాం. ఈ లక్కీలు యాక్సిడెంటల్ ఏదో అలా జరిగిపోయింది, దాన్ని భగవంతుడికి దేవుడికి ముడేస్తే ఎలాగా? మనం దేవుడని ఎవరిని చెప్తున్నాం? మన ఇంద్రియ శక్తులకి అతీతముగా వేరొక శక్తి ఉన్నది, అది పనిచేస్తున్నది. ఇప్పుడు అతను అక్కడి నుంచి అందులోంచి బయటికి రావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏమైనా ఉందా? అందరిలాగే ఆయన గాబరపడ్డాడు, భయపడ్డాడు, బయటికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. 200 మంది చేసినటువంటి ప్రయత్నం ఫలించకపోతే ఆయన ఒక్కడు చేసిన ప్రయత్నం ఫలించిందా? ఎవరికి దాని అవకాశం అతను ఒక్కడికే వచ్చిందా? ఇది మనం మనం భౌతిక ప్రపంచంలో, ఈ సంసారంలో ఇంతగా మునిగిపోయాం కాబట్టి మనం దాన్ని ఒప్పుకోవడానికి మన మనస్సు అంగీకరించదు. సైన్స్ నిజమే, శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మాలి. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆధారంగా తీసుకుని మనం ఏ సంఘటన అయినా సరే విశ్లేషించుకోవాలి. కానీ ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కన్నా అసలైన ఫిగర్ మీదనుంది, అది నడిపిస్తుంది మనందరినీ అనేది భగవంతుడి మీద భక్తి ఉన్నటువంటి నాస్తికులైనా, భక్తి లేనటువంటి నాస్తికులైనా సరే జీవితంలో ఈ సత్యాన్ని ఒక్కసారైనా సరే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉన్నట్టే ఉంది అంటాడు నాస్తికుడు కూడా. అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే ఈ జన్మకి, మనకి జన్మనిచ్చి మనం నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుడు మనం ఎంత ఆయన్ని వ్యతిరేకించినా సరే మనకి జీవితంలో కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. రియలైజ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హెల్పింగ్ హ్యాండ్, ప్లీజ్ క్యాచ్ ఇట్. అలా ఆయన చెయ్యి అందించినా సరే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, అమ్మవారి తాలూకా నామం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మవారు ఎలా మనని సేవ చేస్తుంది, ఎలా రక్షిస్తుంది అంటే సంసారం అనేటటువంటి పంకిలం, పంకములో నిర్మగ్నము. పూర్తి పంకం అంటే బురద. ఈ బురదలో పూర్తిగా మగ్నం అయిపోయి, పూర్తిగా మునిగిపోయి, సబ్మర్జ్డ్ కంప్లీట్లీ ఉన్నటువంటి మనల్ని సముద్ధరణ పండిత చక్కగా ఉద్ధరిస్తుంది. ఆ ఉద్ధరించడం ఎలా చేయడం, ఆ ఉద్ధరించడంలో ఆవిడ తనకు టాలెంట్ ఏమిటి? ఆవిడ అందులో ద మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్ అన్నమాట. అందులో ఆవిడ పండితురాలు. అంటే ఆ విద్యలో మనల్ని ఉద్ధరించడంలో ఆవిడ అత్యంత నిపుణత కలిగినటువంటి ద బెస్ట్ టెక్నీషియన్ అన్నమాట, మోస్ట్ స్కిల్ఫుల్ పర్సన్, సముద్ధరణ పండిత. అందువలన ఎంత మనం కిందకి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం పొందినా, ఆ జ్ఞానానికి అంతటికీ కూడా కారణమైనటువంటి విద్యా స్వరూపిణి మళ్ళీ మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము ఆవిడే, అజ్ఞానము ఆవిడే. విద్య అంటే సంసారం గురించి తెలియజేసేటువంటిది, అవిద్య అంటే ఈ మనకు చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి భౌతిక వస్తువులే నిజం అనుకునేటువంటి భ్రాంతి. విద్య, పర అని జ్ఞానం 3 రకాలని మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల పరాజ్ఞానము అంటే ఆత్మజ్ఞానం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా వాస్తవం కాదు. దీనికన్నా వాస్తవమైనటువంటి వేరొక సూక్ష్మలోకం ఉన్నది. ఇది కార్యలోకం, కారణలోకం మరొకటి ఉన్నది. మన కంటికి కనిపించినటువంటి వేరొక లోకం ఉన్నది. చెప్పడానికి ఎగ్జాంపుల్స్, ఒకసారి చనిపోయిన వాళ్ళు కూడా శ్మశానానికి తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ పాడమే నుంచి లేచి నేను ఇలా ప్రయాణం చేశాను, ఇలా వెళ్ళానని చెప్పిన సంఘటనలు మనకున్నాయి. వాటిని మనం కొడిపారేస్తాం. వాడికి ఏదో హిస్టీరియా వచ్చింది, లేకపోతే పెయింట్ అయిపోయాడు, పడిపోయాడు. ఒక వ్యక్తి మామూలు జనరల్ థింకింగ్ మనం ఆలోచిద్దాం. సాధారణంగా సామాన్యంగా ఆలోచిస్తే మనం ఊపిరి బంద్ చేస్తాం అనుకోండి, 5 నిమిషాలు బంద్ చేసేస్తే మనిషి చచ్చిపోతాడు.
అలాంటిది వాడి ఊపిరి ఆగిపోయి గంటలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వాడు లేచి నిలబడ్డాడు అంటే దానికి ఏది కారణం అయి ఉంటుందండి? మనకన్నా ఒక అతీత శక్తి ఏదో వాడి మీద పనిచేసిందని కదా అర్థం. లేదా అతని శరీరంలో మన శరీరంలో లేనటువంటి ఏదో ఒక శక్తి ఉన్నది అనే కదా అర్థం. అదేనా ఒప్పుకోవాలి కదా కనీసం. ఆయన శరీరం మన శరీరం కన్నా డిఫరెంట్, విలక్షణమైనది అని మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు డిఫరెంట్ అంటే ఇన్ని గంటల పాటు ఊపిరి పీల్చుకోకుండా డాక్టర్లు కూడా కన్ఫర్మ్ గా చనిపోయాడని లెటర్ రాసి ఇచ్చేసిన తర్వాత, సర్టిఫై చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడంటే ఏదో ఒక మన ఇంద్రియాలకి దుర్గోచరం కానీ అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది కదా, అది నమ్మాలి కదా. లేదా లేదా అనుకుంటే మరి నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఎనీ కాజ్. ఏదైనా ఎఫెక్ట్ జరిగిందంటే ఎఫెక్ట్ కి దాని వెనకాల ఒక కాజ్ ఉంటుంది. ఏమీ లేకుండా అలా అయిపోయిందంటే ఎలా ఉంటుంది? సైన్స్ కూడా ఒప్పుకోదు. ఒక దృష్టాంతం మనకు కనిపించిందంటే దాని వెనకాల కారణం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకు తెలియనంత మాత్రం లేదని అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ సంసార పంకంలో బురదలో పూర్తిగా మునిగిపోయినటువంటి మనల్ని ఉద్ధరించాలి అంటే ఆ పరాశక్తి యొక్క సహాయం ఎంతో అవసరం. అలాంటి పరాశక్తి మనలో ఎలా ఉంటుంది అంటే మన అజ్ఞానాన్ని తొలగిస్తూ శివదూతి అంటే మన ఈ కార్య లోకం నుంచి కారణలోకంలో అంటే ఈ వ్యక్త లోకం నుంచి భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మ లోకంలోకి మనం నడిపిస్తుందన్నమాట. ఈ శివదూతి రూపంలో ఉండేదే మనకి పింగళ నాడి. ఇది ఆరోహాత్మకమైనటువంటి జీవ ప్రజ్ఞ అని మనకి చెబుతారు. అంటే మూలాధార చక్రం నుంచి పింగళ నాడి ద్వారా ఊర్ధ్వానికి ప్రయాణించేటువంటి ఎనర్జీ, లైట్ లేదా ఎలక్ట్రిసిటీ ఏదైతే మన బాడీలో ఉందో ఆ ప్రజ్ఞని శివదూతి అంటారు. అంటే శివదూతి అంటే ఏమిటి? ఇది పింగళ నాడికి సంబంధించినటువంటి శక్తి కేంద్రము, శక్తి ప్రసారణ అని చెప్పుకోవాలి. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణింపచేసేటువంటి తల్లి, ఆమెనే శివదూతి అంటారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందండి? పింగళ నాడి ఎక్కడుందండి? ఇడా పింగళ సుషుమ్న మనలో ఉన్నవే కదండి. మరి పింగళ నాడి మన శరీరంలో ఉన్నప్పుడు ఆ పింగళ నాడిలో ఉన్నటువంటి శక్తి రూపమే శివదూతి అన్నప్పుడు శివుని యొక్క దూత పరమేశ్వరుడు పంపిస్తాడు అమ్మవారిని. ఏమని? నన్ను చేరుకునేటువంటి మార్గాన్ని నీవు చూపించు అని. సరే, వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంపూరకాలు, పరిపూరకాలు కూడా. పార్వతీ పరమేశ్వరులు, శివాశివులు ఎలా ఉంటారనేది మనం అసలు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు సగభాగమై ఉంటారు, ఒకసారి ఒకరిలో ఒకరు ఉంటారు, జస్ట్ చెట్టు విత్తనం లాగా, లేదా ఇద్దరు కలిపి ఒకేలా ఉంటారు. ఇవన్నీ ఏమిటండి? ఆల్ దీస్ ఆర్ కెమికల్ రియాక్షన్స్. రసాయనిక ప్రక్రియ జరిగింది అనుకోండి, ఎలా అయితే మనం అక్కడ బంధాలు ఏర్పరచుకునేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ మనం చెప్పుకుంటాం కదా రసాయన శాస్త్రంలో. ఏకబంధము, ద్విబంధము, త్రిబంధము, అయానిక బంధములు కదా. అవి ఎలా జరుగుతాయంటే వాటికి నచ్చినట్టు జరుగుతాయి. మా కెమిస్ట్రీ లెక్చరర్ అనేవారు మీ గ్రూప్తో. ఏమనేవారు? అవి ఎలా కలుస్తాయి అనేది నువ్వు నేను నిర్ణయించవరా, అవి అవే నిర్ణయించుకుంటాయి అని చెప్పేవారు. కాబట్టి అది చెప్పినట్టు నువ్వు వినాలి, కానీ నువ్వు ఊహించినట్టు కెమికల్ బాండ్స్ అక్కడ అవ్వవు. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అంటారు స్టూడెంట్స్. అర్థం చేసుకోవడానికి తత్వం తెలిసి ఉండాలి. అంటే కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం తాలూకా పూర్తి కంటెంట్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలన్నమాట, అవేర్నెస్ ఉండాలి. లేకపోతే దాన్ని ఆ పదార్థముల యొక్క
ప్రవర్తన మనకు అర్థం కాదు. వాళ్ళదే శివాశివులని మనం చెప్పుకునేటటువంటి ఏదైతే సైన్స్ మనం చెప్పుకుంటున్నామో ఆ రసాయన తత్వం యొక్క కలయికయే శివాశివుల యొక్క కలయిక. ఇంతకన్నా ఇంకా సంశయం చెప్పుకోవాలండి. మన వాళ్ళు ఏంటంటే అందంగా దానికి ఒక పేరు పెట్టారు. ఒక పదార్థాన్ని శివుడు అన్నారు, ఇంకో పదార్థాన్ని ఏంటంటే పార్వతి అన్నారు. అంటే ధనాత్మకమైనటువంటి ఆవేశాన్ని శివుడు అన్నారు, రుణాత్మకమైనటువంటి ఆవేశాన్ని పార్వతి అన్నారు. పాజిటివ్ అయాన్స్, క్యాటయాన్స్, యానయాన్స్ లేకపోతే ఎలక్ట్రోలైసిస్ ఎలా జరుగుతుందండి? విద్యుత్ విశ్లేషణ జరుగుతుందా? జరగదు కదా. కాబట్టి మనలోనే ఉంటూ ఉన్నటువంటి శక్తుల యొక్క రూపాలకి ఒక పేరు పెట్టి నామిన్క్లేచర్ చేశారు. మనకి జీవశాస్త్రంలో మనం చెప్పుకోవట్లే నామిన్క్లేచర్. ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఒక సైంటిఫిక్ నేమ్ కనపడుతున్నాం. మనం మానవులు, హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటున్నాం, కానీ సైంటిఫిక్ గా తెలుసుకు దానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది కదా, హోమోసెపియన్స్. ఏ పేరుతో ఒక పద తెలుసుకుని ఉంటే వాళ్ళకి భాషలతో సంబంధం లేదు. ఏ భాష వాడికైనా ఇది కరెక్టే తెలిసిపోతుంది. అది నామిన్క్లేచర్. అర్థం కావడానికి మన ఋషులు ఏం చేశారంటే మన శరీరంలో జరుగుతున్నటువంటి భౌతిక చర్యలు, మానసికమైనటువంటి చర్యలు, భౌతికమైనటువంటి చర్యలు, వీటన్నిటికీ కూడా చక్కగా వాళ్ళు వాటిని పరిశీలించి చాలా సూక్ష్మ తరంగా పరిశీలించి మనకు అందినటువంటివే పురాణాలు. అవి పుక్కిటి పురాణాలు కాదు, కథలుగా మీకు కనిపిస్తున్నాయి. దాని వెనకాతల సంకేతిత అర్థాలున్నాయి. కాబట్టే గురువు దగ్గరికి వెళితే గాని ఆ కథలకు అసలు రహస్యం మనకు తెలియదు. మీ హిందూ దేవతలందరికీ ఒక్కొక్కరికి ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు ఉన్నారు, 10 మంది ఉన్నారు అని తెలియని వాళ్ళు చేసేటటువంటి అజ్ఞానపు వ్యాఖ్యల్ని మనం తీవ్రంగా తీసుకోకూడదు. దానికి సమాధానం చెప్పగలిగేటువంటి సమర్థతని సంపాదించాలి. ఆ సామర్థ్యం మనకు లేదు అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. మనం ఈ మతాన్ని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకుండానే సనాతన ధర్మంలో జీవించేస్తున్నామని అర్థం అనమాట. మనకన్నా వెస్ట్ ఫెలోస్ కనిపించాలి. అంత అజ్ఞానంలో ఉండొచ్చా అండి? ఉండకూడదు కదండి. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి అంటే తనను గురించి తాను తెలుసుకోవడం. అది గురువు గారు అంటారు, నిన్నే నీవెరుగుమా, నీవే దైవం బని, నీవే దేవుడు అని నిన్ను నువ్వు తెలుసుకోయా మాస్టర్ గారు తలగమ్మ. కాబట్టి ఇక్కడ గురువులు చెప్పేటటువంటిది అంతా ఒకటే. ఎవరు ముఖ్య సరస్వతి చెప్పే విధానం మారుతుంది, ఇచ్చే ఉదాహరణలు మారచ్చు, కానీ చెప్పే విషయం ఒక్కటే. అలాగే వేదాలు ఎన్ని ఉన్నా, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న, అహం బ్రహ్మాస్మి అన్న, ఈ తాలూకా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి తాలూకా అంతరార్థం ఏమిటి అంటే జీవాత్మని పరమాత్మతో సంయోగం చెందడానికి ఒక మార్గాన్ని సూచించడమే. అలాంటి మార్గాన్ని సూచించడానికి నిన్ను నువ్వు ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికే మనలో ఉన్నటువంటి పింగళ నాడి శివదూతి అని పిలువబడుతుంది అని మనం ఇక్కడ చెప్తున్నారన్నమాట. శివదూతి, శివారాధ్య, శివంకరి, ఇవి నామాలు ఉన్నాయి. నెక్స్ట్ శివారాధ్య అంటే శివదూతి శుక్లపక్ష తిథిలో సప్తమి నాటి నిత్యా దేవతని శివదూతి అని పిలుస్తారు. ఇది మరొక అర్థం. శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు ఆరాధింపబడేటువంటి నిత్యా దేవత. నిత్యా దేవతలు అంటే ఏమిటి అర్థం? అమ్మవారి యొక్క వెలుగుల యొక్క అంశలు. ఒక ప్రత్యేకమైనటువంటి షోడశ కళా ప్రపూర్ణి కదా అమ్మవారు, ప్రపూర్ణ. 16 కళల్లో ఇది ఒక కళ అనమాట.
ఒక్కొక్క నిత్యా దేవత ఒక్కొక్క కళ, అమ్మవారి యొక్క కళ. కాబట్టి ఆ సప్తమి, శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఏ నిత్యా దేవత అయితే తన యొక్క కళ్ళని ప్రసంపజేసి ఈ సమస్త విశ్వాన్ని పునర్జీవింపజేసి చైతన్యవంతం చేస్తోందో ఆ నిత్యా దేవత పేరు శివదూతి. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి భక్తుల్లో శివపరమైనటువంటి భక్తి స్థితిని చేకూర్చి శివుణ్ణి చూపించేటువంటి అమ్మవారి యొక్క గుణాన్ని శివదూతి అంటారు. ఏ దేవతా రూపంలో అయితే తనని ఆశ్రయించిన భక్తులకి అమ్మవారు లలితాదేవి పరమేశ్వరుని చూపిస్తుంది. ఇయ్యనరా మీ తండ్రి ఇతనే అని తల్లి పిల్లవాడికి ఎలాగైతే చూపిస్తుందో అలా చూపిస్తుంది. అలా చూపించేటటువంటి అమ్మవారి యొక్క ఆ రూపాన్ని, ఆ సమయంలో ఆ రూపాన్ని శివదూతి అంటారు. శివారాధ్య మరొక నామం, శివుని చేత ఆరాధింపబడేది. శివుని చేత ఆరాధింపబడటం ఎందుకండి అంటే తెలుసుకుందాం. ఇక్కడ మంచి పనులేవో మంచిని శివదూతి ద్వారా భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆచరింపబడి జరిగేలా చేస్తుంది. ఏవి మంచి సంకల్పాలు, ఏవి చెడు సంకల్పాలో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని శివదూతి మనకి కల్పిస్తుంది అన్నమాట. హార్ద తమోభేద భాను సంతతి, దీని ముందు నామమే. భక్తుల హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి సూర్య కిరణ పుంజము. ఆ సూర్యకిరణ పుంజము శివదూతి రూపంలో మనలో మంచిని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అన్నమాట. ఆ మంచిని ఆచరించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది శివారాధ్య. శివదూతి పింగళ నాడిని సూచిస్తే ఈ శివారాధ్య అనేటువంటి నామం అనేది ఇడా నాడిని సూచిస్తుంది. ఇడా పింగళ సుషుమ్న 3 నాడులు మనకు ఉన్నాయి కదా. కాబట్టి శివారాధ్య మనకి ఏం చేస్తుంది, మన సంకల్పాలు ఆచరణలో పెట్టేటట్టు మనని ప్రోత్సహిస్తుంది. ఎక్కడుంది, ఇది కూడా మనలోనే కదా ఉంది. కాబట్టి శివారాధ్య రూపంలో మన మంచి సంకల్పం కల్పించేది, మంచిని తెలుసుకునేటట్టు చేసేది శివదూతి అయితే, శివదూతి రూపంలో ఉన్నటువంటి లలితా పరాభట్టారిక అయితే ఆ మంచి పనులను మనం ఆచరణలో పెట్టేటట్టు మన పట్టుదల పెంచి మనం ముందుకు నడిపించేటువంటి తల్లిని మనం ఏమంటాం, శివారాధ్య అంటాం. శివదూతి పింగళ నాడిలో ఉంటుంది, శివారాధ్య ఇడా నాడిలో ఉంటుంది. మరైతే ఇప్పుడు శివుడి చేత ఎందుకు ఆరాధించబడుతుంది అంటే శివుని యొక్క సంకల్పం మూలాధారంలో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి శివ సంకల్పాన్ని మన సంకల్పంగా మార్చేది. ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం రావాలి కదా, ఏంటది? మనము రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు ఏమంటాం మహాన్యాసంలో, తన్మే మన శివ సంకల్పమస్తు. నా తనువులో ఉన్నటువంటి మనస్సు శివ సంకల్పమే కావాలి, లేదా శివ సంకల్పములో తల్లీనం కావాలి, శివ సంకల్పమే నా సంకల్పం కావాలని కదా దాని అర్థం. గురువులను అడిగితే ఇంకా బాగా చెప్తారు. తన్మే మనస్ శివ సంకల్పమస్తు అని మనం అనుకుంటున్నాం కదా. నా సంకల్పం శివ సంకల్పం కావాలి, నీ సంకల్పం శివ సంకల్పం కాదు, శివ సంకల్పమే నీ సంకల్పమై వ్యక్తం కావాలి అని దాని అర్థం అన్నమాట. నాలోన గల వెలుగు నీలోన గల వెలుగు కదా. అందువలన నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక. ఆశంసనలో మాస్టర్ ఈకే గారు చెప్పేది ఇదే కదా. మనలో ఉన్న వెలుగు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, ఆ వెలుగే కదా మనలో ఉంది. ఇదే వెలుగు నా పరిసరాల వారి రూపమును నాకు కనపట్టుగాక. నా చుట్టూ ఉన్న వాళ్ళందరి రూపంలో కూడా ఉన్న ఈ వెలుగు రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు నాకు కనిపించుగాక. వారిలో కూడా భగవంతుడిని దర్శించేటువంటి అవకాశం నాకు కలుగుగాక అని భగవంతుని ప్రార్థిస్తున్నాం. తన్మే మన శివ సంకల్పమస్తు. ఎదుటి వాడిని కూడా వాళ్ళలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని నువ్వు చూడగలిగేటటువంటి శక్తి నీకు వస్తే, లేదా ఆ ప్రయత్నం నువ్వు చేస్తే
ఎదుటి వాళ్ళు ఆడే మాటలకి మనం హర్ట్ అయిపోయి బ్యాడ్లీ హర్ట్ అంటుంటా చూసారా, అంత హర్ట్ అయిపోయేటంత లేదు నాన్న. నిన్ను విమర్శించేవాడు నీలో ఉన్న లోపాలను నీకు తెలియజెప్తున్నాడు, అయాచితంగా అకారణంగా ఎటువంటి ఖర్చు లేకుండా నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దిద్దుకో నాన్న. భగవంతుడు ఆయన ద్వారా నీ లోపాన్ని నీకు తెలియజేస్తున్నాడని అర్థం. ఎందుకు న్యారే రాఖీ ఆంగన్ కుట్టి చవాయ్ పినిపాని సాబను బిన నిర్మల కరతు సుహాయ్. కొట్టినే అనలేదు సుదాస్ గారు. కాబట్టి మనం నిందించే వారిని మనం ద్వేషించరాదు. అందరికన్నా మన మిత్రుల కన్నా కూడా మనం విమర్శించే వాళ్ళే మనకి ఎక్కువ శ్రేయోభిలాషులు. అలా అని వాళ్ళు తిడుతున్నాడంటే భరిస్తామండి. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అంటే లిమిట్ వరకు. నువ్వు అతను తిడుతున్నది భరిస్తున్నావా, లేదా దాన్ని నీ అభివృద్ధికి పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని వాడుకుంటున్నావా అనేదే కదండి మన తాలూకా సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది. ఇన్ని మోటివేషనల్ క్లాసెస్ మనకి ఇస్తుండే మొత్తం మోటివేషనల్ గురూస్, మోడర్న్ మోటివేషనల్ గురూస్, వాళ్ళు చెప్పేదంతా ఇదే కదండి. నెగిటివ్ ఎనర్జీని కూడా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకో. వాళ్ళ మీద రెస్పాండ్ అవుతున్నావు అంటే అర్థం ఏమిటంటే నీలో లోపం ఉన్నది, వాళ్ళు చెప్పింది నిజమని నువ్వు కూడా ఎదుటి వాళ్ళకి నిరూపిస్తున్నావని కదా అర్థం. ఇంకా ఏంటండి ఇందులో మనకు అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఎదుటి వారి యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు దేవా అని అడగడం అన్నమాట. కాబట్టి మంచి సంకల్పాలని మనలో కల్పించేది శివదూతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ఆ సంకల్పాల్ని మనం ఆచరణలో పెట్టేటట్టు మనని ప్రోత్సహించేది శివారాధ్య అనేటువంటి అమ్మవారు. కాబట్టి శివుని మార్గాన్ని మనకి చూపించేది, తండ్రిని చేరుకునే మార్గాల్లో మనని ప్రయాణింపజేసేది. మూలాధార చక్రం నుంచి శక్తి రూపంలో ప్రయాణం చేసినటువంటి సుషుమ్న కుండలిని శక్తి సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చేరడమే ఈ శివారాధ్య చూపించేటువంటి మార్గము. ఆమె మనకి చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి తల్లి లాంటిది. అందుకే శివారాధ్య శివుని చేత కూడా ఆరాధింపబడుతుంది. ఎందుకంటే అంటే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ సంసారంలో నానా బాధలు అనుభవిస్తున్నటువంటి జనులకి అమ్మవారు చేయి పట్టుకొని పరమేశ్వరుడు దగ్గర నడిపిస్తుంటారు. కాశీలో విశాలాక్షి పరమేశ్వరులు ఉన్నారంటే, శివుడు ఉన్నారంటే కాశీ విశ్వేశ్వరులు వాళ్ళు చూస్తుంటారట. ఎప్పుడైనా సరే తండ్రి నీ దగ్గరికి చేరే మార్గం నాకు చూపించవా అని ఎవడైనా అడుగుతాడేమో. అమ్మా భవతి భిక్షాందేహి మాత అంటే ఏమిటి? భిక్షాందేహి భిక్షాందేహి మాత అని మనం అడగాలి. భిక్షాందేహి ఏ భిక్ష కావాలి మనకి? జ్ఞాన భిక్ష కావాలి. పరమేశ్వరుడే సాక్షాత్ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని అమ్మవారిని అర్థించాడంటే, అమ్మ ముద్దపెట్టు తల్లి అని కాదు ఇక్కడ అర్థం. పెళ్ళాన్ని అర్థం పాపం తిండి పెట్టమని వేడుకుంటున్నాడని కాదు అర్థం. అంటే భర్తకు కూడా తిండి పెట్టనంతటి కఠినురాలా అండి జగన్మాత. ఇంతమంది జీవుల్ని మనందరినీ పోషిస్తున్న తల్లి భర్తకి తిండి పెడతండి. మరి ఆయన ఏమిటి అడుగుతున్నాడు ఆవిడ్ని? భిక్షాందేహి కృపావలంబన కని మాతాన్న పూర్ణేశ్వరి అని ఏమిటి అడుగుతున్నాడు? జ్ఞాన భిక్ష ప్రసాదించండి అని పరమేశ్వరుడు ఆవిడ ఆరాధిస్తున్నాడు. శక్తి కావాలి. శక్తి లేకపోతే శివుడు కూడా తన సంకల్పాన్ని నెరవేర్చలేడు. అందుకే శక్తిని ఆరాధించి ఆ శక్తిని పొంది శివుడు తన సంకల్పాన్ని ఆవిడ ద్వారానే నెరవేర్చేటట్టు చేస్తాడు. ఇదో పెద్ద ఆట. వాళ్ళ తాలూకా ఆట గదరా శివ మనకి భరణి గారు, తనికెళ్ళ భరణి గారు రాశారు చూసారా, అది ఆయనకి అంత ఆట. కాబట్టి ఇంతటి డెప్త్ లో ఉన్నటువంటి విషయాన్ని ఆయన తత్వవేత్త కాబట్టి సింపుల్ గా ఆట గదరా శివ అని సింపుల్ గా మామూలు మాటలు అనేసరే. అంచేత వీటిని మనం గమనించాలి. గమనించి విషయాన్ని అర్థం చేసుకుంటే శివదూతి శివారాధ్య
శివమూర్తి శివంకరి. శివమూర్తి శివుని యొక్క మూర్తియే అమ్మవారు. ఇదే కదా మనం చెప్పుకున్నాం. అమ్మవారు శివుని యొక్క మూర్తి అంటే అమ్మవారు శివాశివులు ఎలా ఉంటారో మనం చెప్పలేమని కదా చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. జస్ట్ లైక్ కెమికల్ రియాక్షన్ లో మాలిక్యూల్స్ ఎలా మారుతాయి అంటే నువ్వు చెప్పినట్టు అవి మారవు. అవి వాటికి నచ్చినట్టు మారుతాయి, వాటి పదార్థ లక్షణాలను బట్టి మారుతాయి. అవి మారినట్టు ఇలా మారుతాయని నువ్వు అనుకోవడమే. ఒక ఫార్ములా వేసి ఈ ఫార్ములా ప్రకారం ఇది అవ్వాలి, ఇలా అయింది కాబట్టి అంటే కుదరదు. తత్వాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ థాట్. ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం చదివామంటే శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం వేరు, శాస్త్రం తాలూకా తత్వాన్ని అర్థం చేసుకోవడం వేరు. పొలిటిక్స్ అర్థం చేసుకోవడం వేరు, పొలిటికల్ థాట్ అర్థం చేసుకోవడం వేరు. జీవశాస్త్రం అర్థం చేసుకోవడం వేరు, అరిస్టాటిల్ తాలూకా థాట్ అర్థం చేసుకోవడం వేరు. అంటే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకుంటే గాని తత్వం మనకు అర్థం అవ్వదు. అలాగే అమ్మవారి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు అమ్మవారిని ఆశ్రయించాలి కదా. అది మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి మెట్టు. అలా ఆశ్రయిస్తూ మనలోనే ఉన్నటువంటి అమ్మవారు మనకి సన్మార్గాన్ని చూపించి సత్సంకల్పాలు మనలో కల్పించి సత్సంకల్పాలు నెరవేర్చేటటువంటి పట్టుదలని, ధైర్యాన్ని, మార్గాన్ని కూడా మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్.